ఈరోజు అన్ని పక్కన పెట్టేసి ఫ్యామిలీతో ఒక మంచి టైం స్పెండ్ చేయడానికి జూ పార్క్ అయితే వెళ్ళిపోయాము. జూ పార్క్ లో మా ఫ్యామిలీతో ఒక బ్యూటిఫుల్ డే ఎంజాయ్ చేసాము. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. అండ్ వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మేము వెళ్ళింది ఫెస్టివల్ టైంలో అండ్ హాలిడేస్ కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉంది. ఎంట్రీ అవుతుంటేనే పిల్లల ఫేస్ లో మంచి ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది అండ్ ఇంకా పెద్దవాళ్ళ ఫేస్ లో రిలాక్సేషన్ కనిపిస్తుంది. సో ఇవాళంతా ఫ్యామిలీ టైం అని డిసైడ్ అయ్యాం. ఇంత క్రౌడ్ ఉంది కాబట్టి ఆఫ్లైన్ లో లైన్ లో వెయిట్ చేసి టికెట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మొబైల్లోనే నెహ్రూ జువాలజికల్ పార్క్ యాప్ ఉంటుంది, దాని త్రూ మనం టికెట్స్ తీసుకోవచ్చు. ఎంట్రీ టికెట్ తీసుకునేటప్పుడే మనకి కావాలంటే అదర్ సర్వీసెస్ కూడా బుక్ చేసుకోవచ్చు, లైక్ టాయ్ ట్రైన్, ఇంకా సైకిల్, బ్యాటరీ వెహికల్, ఇట్లాంటి సర్వీసెస్. మనకి వాక్ చేసే ఓపిక ఉంటే నడుచుకుంటూ వెళ్తేనే చాలా బాగుంటుంది అండ్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. జూ పార్క్ వెళ్ళాలంటే చాలా పేషెన్స్ ఇంకా ఓపిక ఉండాలి, ఎందుకంటే లోపల చాలా నడవాలి. ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు లోపల అస్సలు ఉండదు. లోపలికి వెళ్ళగానే మనకి ఫస్ట్ కనిపించేది టార్టాయిస్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంకీస్ ఉన్నాయి. మంకీస్ లో మన ఇండియన్ మంకీస్ ఉన్నాయి, ఇంకా అదర్ స్టేట్స్ మంకీస్ కూడా ఉన్నాయి. మెయిన్ గా మనకి బాగా అట్రాక్టివ్ గా ఉండేది ఆఫ్రికన్ మంకీ. చాలా వెరైటీగా ఉంది. వీడియోలో క్యాప్చర్ చేద్దామంటే అసలు కనిపించలేదు. మేము వెళ్ళిన రోజు చాలా క్రౌడ్ ఉంది. జూ పార్క్ కి రావాలంటే మార్నింగే మనం ఫుడ్ అన్ని ప్యాక్ చేసుకొని వచ్చేస్తే మంచి పిక్నిక్ లాగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. జూ పార్క్ కి మెయిన్లీ అందరూ వెళ్ళేది లయన్ అండ్ టైగర్ కోసమే, కానీ వీళ్ళు మాత్రం బాగా ఫుడ్ పెట్టారు, అది మంచిగా నిద్రపోతుంది. లయన్ అండ్ టైగర్ తిని మంచిగా పనుకుంటే ఈ ప్యాంథర్ మాత్రం మంచి ఫన్ ఇచ్చింది. 2 ప్యాంథర్స్ కలిపి మంచి ఫైట్ చేసుకున్నాయి, మంచి ఫన్ ఇచ్చాయి మాకు. ఇక్కడ ఒక బేబీ ప్యాంథర్ కూడా ఉంది, అది కూడా పడుకుంది. ఆ బేబీ ప్యాంథర్ ని అడాప్ట్ చేసుకున్నారంట. ఈ జూలో ఒక వైట్ టైగర్ ని ఉపాసన ఇంకా రామ్ చరణ్ క్లిన్కారా సెకండ్ బర్త్డే కి ఈ వైట్ టైగర్ ని అడాప్ట్ చేసుకున్నారంట. పోతుంది నీళ్ళలోకి. ఇక్కడ ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది హిప్పోపోటామస్ ఇంకా రైనోసెరస్. స్వాన్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి, చూడడానికి భలేగా ఉన్నాయి. జీబ్రా కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, సాంబార్ డీర్ అంట వీడియోలో కనిపించేది, పేరు కూడా భలే ఉంది కదా. జిరాఫీ నడుస్తుంటే భలే వింతగా అనిపించింది. సరదాగా జిరాఫీ ఏజ్ ఎంత ఉంటుందో గెస్ చేసి కామెంట్ చేయండి. అస్సలు బ్రేక్ తీసుకోకుండా ఒక 2 అవర్స్ అయితే నడిచి మాక్సిమం యానిమల్స్ అన్ని కవర్ చేసాము. సో ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాము. తెలిసిందే కదా, ఫుడ్ కాస్ట్ అయితే బయట రేట్ కంటే డబల్ రేట్ ఉన్నది. ఇక్కడ ఏం తీసుకుంది జస్ట్ సమోసా ఇంకా కోక్స్, కుల్ఫీస్, దానికైనా కాస్ట్ 1500. తర్వాత సాహు స్ప్రింగ్ పొటాటో చూసి నాకు స్ప్రింగ్ పొటాటో ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలంటే అది కూడా తీసుకున్నాము. మొత్తం స్నాక్స్ కి మాకు ఒక 1500 to 1700 వరకు అయినాయి. ఏడి బంటి, ఇంకోడ బజ్జు ఉంటున్నాడు బంటి. మళ్ళా రుస్తాలా, దాని పళ్ళు చూడ ఎట్లున్నాయో. అమ్మో, ఇక్కడ క్రొకోడైల్స్ తో ఎండ్ చేసాము. ఇంకా మేము రెప్టైల్స్ హౌస్ మిస్ అయ్యాము, అది చూసుంటే బాగుండేది అనిపించింది. జూ పార్క్ కి వెళ్ళడం వర్తా అంటే అన్ని యానిమల్స్ ఉంటాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ తో కలిసి ఒక టైం స్పెండ్ చేయాలనుకుంటే వెళ్ళొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.